రెడ్మీ వాళ్ళైతే రెడ్మీ టర్బో 5 ఫోన్ అయితే లాంచ్ అయితే చేసిళ్ళు. ఇదైతే మీకు 34,000 అయితే పెట్టిళ్ళు. మెటల్ ఫ్రేమ్ అయితే ఉన్న దీంట్లో బ్యాక్ సైడ్ గ్లాస్ కూడా ఇచ్చిళ్ళు. IP69 కీ రేటింగ్ కూడా ఇచ్చిళ్ళు. బెజల్స్ కూడా చాలా తక్కువనైతే ఉన్నాయి ఈ ఫోన్లో. మీకైతే బ్యాక్ సైడ్ కెమెరాలో లైట్స్ కూడా ఇచ్చేళ్ళు. ఇట్లా లైట్స్ అయితే మీరు కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. అయితే ఈ బ్యాక్ సైడ్ లైట్స్ అయితే కస్టమైజేషన్స్ ఆప్షన్స్ అయితే చూద్దాం. అడిషనల్ సెట్టింగ్స్లోకి అయితే రాండి. సెట్టింగ్స్లో ఇక బ్యాక్ సైడ్ లైట్ సెట్టింగ్స్ ఎఫెక్ట్స్ అయితే ఇక్కడ అయితే ఉంటాయి. మీరైతే దీన్ని ఆఫ్ చేసుకోవచ్చు, దీన్ని అయితే ఆన్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి అది కాల్స్కి అట్లా ఇన్కమింగ్ కాల్స్కి పెట్టుకోవచ్చు. ఇట్లా నోటిఫికేషన్స్ వచ్చిన నోటిఫికేషన్స్ కూడా మీరైతే పెట్టుకోవచ్చు. బ్యాక్ సైడ్ లైట్ వెలిగేటట్టు అయితే ఇంకా మీరు ఇట్లా మ్యూజిక్ యాప్స్ కూడా అయితే సపోర్ట్ అయితే ఇస్తుంది. యూట్యూబ్ మ్యూజిక్ ఏదైనా వీడియోని అయితే ప్లే చేస్తే బ్యాక్ సైడ్ దాన్ని తగ్గట్టు మీకు అయితే లైట్స్ అయితే ఇట్లా బ్లింక్ అయితే అవుతాయి. కెమెరా ఇండికేటర్ లెక్క కూడా మీరు అయితే దీన్ని అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ లైట్ అయితే ఇదైతే ఆన్ అయితే చేసుకోవాలి. ఇక్కడ నుంచి మీరైతే వచ్చి ఆన్ చేసుకుంటే మీరు కెమెరా ఇండికేటర్ లెక్క యూజ్ అయితే చేసుకోవచ్చు. దాన్ని ఇట్లా మీరు కెమెరా స్టార్ట్ బటన్ నొక్కితే మీకు బ్యాక్ సైడ్ అయితే ఇండికేషన్ అయితే ఇస్తుంది. ఆ ఇండికేషన్ అయిపోతుంటే మీకు వీడియో అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా దీన్ని బ్రైట్నెస్ కూడా మీరు అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడైతే మీకు అయితే కలర్ ఆప్షన్స్ కూడా మీరు అయితే చెక్ అయితే అని ఇంకా లాస్ట్ స్క్రీన్ లో మీకు అయితే కస్టమైజేషన్స్ ఆప్షన్స్ కూడా ఇచ్చిళ్ళు. దీంట్లో చాలా ఉన్నాయి కస్టమైజేషన్స్ ఆప్షన్స్ అయితే. టార్చ్ బ్రైట్నెస్ కూడా మీరు అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఈ ఫోన్ లో అయితే ఇట్లా టార్చ్ మీకు ఎంత బ్రైట్ కావాలో అంత బ్రైట్ గా అయితే పెట్టుకోవచ్చు. ఇంకా ఈ టార్చ్ లోనైతే మీరు హార్ట్ రేట్ కూడా మీరు అయితే తెలుసుకోవచ్చు. మీ హార్ట్ రేట్ ఎంత ఉన్నాయిందని ఇట్లా టార్చ్ మీద అయితే మీ ఫింగర్ అయితే పెట్టాలి. ఫింగర్ పెడితే ఇక్కడ నుంచి మీ హార్ట్ బీట్ అయితే ఎంత ఉన్నాయిందని చూపిస్తుంది. ఇక్కడైతే మీకైతే ఇది ఒక కూల్ ఫీచర్ అనిపించింది నాకైతే. ఇంకా దీంట్లో 6.5 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు. దీంట్లో 12-bit డిస్ప్లే అయితే యూజ్ అయితే చేసిళ్ళు. డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉన్నది ఈ డిస్ప్లేలో. మీకైతే 120 Hz రిఫ్రెష్ రేట్ కూడా ఉన్నది. 3500 పీక్ బ్రైట్నెస్ అయితే ఇచ్చిళ్ళు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చిళ్ళు. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా మీకైతే దీంట్లో అయితే ఉన్నది. ఫుల్ స్క్రీన్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అయితే తీయాలి. అదొకటి మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. మీకైతే ఫుల్ స్క్రీన్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఇస్తే బాగుండు. ఇవి కొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చిళ్ళు. ఇక్కడ నుంచి అని మీరైతే కస్టమైజ్ చేసుకోవచ్చు. పర్సెంటేజ్ బ్యాటరీ అట్లా నోటిఫికేషన్స్ అయితే కొన్ని అయితే ఇచ్చింది. ఇక్కడ నుంచి మీకు నచ్చింది అయితే పెట్టుకొని మీరు కస్టమైజ్ అయితే చేసుకోండి. హైపర్ వాయిస్ 3 మీద రన్ అవుతుంది ఈ ఫోన్ అయితే. ఆండ్రాయిడ్ 16 మీద రన్ అవుతుంది. ఇంకా 4 years ఆండ్రాయిడ్ అప్డేట్స్, 6 years సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి ఈ ఫోన్లో. ఇంకా AOD నోటిఫికేషన్ కూడా ఉంటుంది. అంటే ఇట్లా నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీరు అయితే లైట్ కూడా వచ్చేటట్టు పెట్టుకోవచ్చు. ఈ లైట్ అయితే కూల్ అయితే ఉంటుంది. ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే ఇచ్చిళ్ళు. మీకు నచ్చిన ఆప్షన్ అయితే మీరు అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు అయితే మీకు అయితే ఎడ్జ్ లైటింగ్ అయితే వస్తుంది. ఇంకా ఫింగర్ ప్రింట్ యానిమేషన్ కూడా మీరు అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన యానిమేషన్ అయితే మీరు అయితే పెట్టుకోండి. ఇక్కడ నుంచి అయితే చాలా యానిమేషన్స్ అయితే ఇచ్చిళ్ళు వీళ్ళైతే. ఇంకా సర్కిల్ టు సర్చ్ ఆప్షన్ కూడా ఇచ్చిళ్ళు. ఇక్కడ నుంచి లాంగ్ ప్రెస్ చేసి అయితే పట్టుకొని మీరైతే సర్కిల్ టు సర్చ్ అయితే చేయాలి. దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో దాని మీద సర్కిట్లో సెర్చ్ చేస్తే దాని ఇన్ఫర్మేషన్ మొత్తం మీకైతే వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి దాని ఇన్ఫర్మేషన్ మొత్తం మీరైతే తెలుసుకోవచ్చు. ఇంకా ఆటోమేటిక్ కాల్ రికార్డింగ్ ఆప్షన్ కూడా ఉన్నది. మీకైతే డైరీలోకి వచ్చేసి సెట్టింగ్స్లోకి వచ్చేసి ఇక్కడైతే ఆటోమేటిక్ కాల్ రికార్డింగ్ అయితే ఉంటుంది. వీళ్ళ స్టాక్ డెలివరీ కాబట్టి ఎటువంటి అనౌన్స్మెంట్ కూడా ఉన్నది. ఇక్కడ నుంచి మీరైతే అన్ని కాల్స్ అయితే రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. ఇది అయితే ఆన్ చేసుకుంటే ఇంకా యాప్ లాక్ సపోర్ట్ కూడా ఉన్నది. యాప్ లాక్ కూడా మీరైతే టర్న్ అని అయితే చేయండి. ప్యాటర్న్ అయితే సెట్ అయితే చేయండి. ఇక్కడ నుంచి ఏ యాప్ లాక్ చేయాలో యాప్ అయితే సెలెక్ట్ అయితే చేసుకొని దాని తర్వాత యాప్ని అయితే లాక్ అయితే చేసుకోవచ్చు. మీరు పెట్టిన ప్యాటర్న్ తోటి మళ్ళీ యాక్సెస్ చేసుకోవచ్చు. ఇంకా డ్యువల్ యాప్స్ సపోర్ట్ కూడా ఉన్నది. మీకైతే 2 ఇన్స్టాగ్రామ్లో 2 ఫేస్బుక్లో అట్లనైతే మీరైతే యూజ్ అయితే చేసుకోవచ్చు. ఈ ఫోన్లో 7540 mAh బ్యాటరీ అయితే ఇచ్చింది. దీంట్లో 100 వాట్ ఛార్జర్ అయితే ఇచ్చిళ్ళు. దీంట్లో ప్రొసెసర్ అయితే MediaTek Dimensity 8500 అల్ట్రా ప్రొసెసర్ అయితే ఇచ్చిళ్ళు. AnTuTu స్కోర్ అయితే మీకు 21 lakhs వరకు అయితే వచ్చింది. AnTuTu స్కోర్ అయితే BGM అయితే మీకు 120 FPS అయితే హ్యాండిల్ చేస్తుంది. గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా బాగున్నది. UFS 4.1 మీద వస్తుంది. LPDDR5X అల్ట్రా ర్యామ్ అయితే ఇచ్చిళ్ళు ఈ ఫోన్లో. మీకైతే ఫోన్ వెయిట్ అయితే 204 grams అయితే ఉన్నది. గేమింగ్ మోడ్ కూడా ఉన్నది. గేమింగ్ మోడ్లో చాలా ఆప్షన్స్ అయితే ఇచ్చిళ్ళు. ఒకసారి మీరు చెక్ అయితే అండి ఏమేమి ఆప్షన్స్ ఇచ్చిళ్ళు అవన్నీ. బ్యాక్ సైడ్ 50 MP ప్రైమరీ కెమెరా అయితే ఇచ్చిళ్ళు. ఇంకోటి 8 MP అల్ట్రా వైడ్ కెమెరా ఇచ్చిళ్ళు. ఫ్రంట్ అయితే 20 MP కెమెరా ఇచ్చిళ్ళు. కొన్ని కెమెరా సంబంధించి అయితే స్క్రీన్ పైన ఇచ్చిన ఒకసారి మీరు చెక్ అయితే అండి ఫోటోస్ అయితే ఎట్లా వస్తున్నాయిందని. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఇచ్చిళ్ళు. డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉన్నది. యాప్ తీసి కూడా మీకైతే ప్రీమియం అయితే ఇచ్చిళ్ళు. ఈ ఫోన్లో అయితే మీకైతే 17 5G బ్యాండ్స్ అయితే ఇచ్చిళ్ళు. 4G కెరియర్ అగ్రిగేషన్ సర్టిఫికేషన్ కూడా ఉన్నది ఫోన్లో. మీకైతే బ్లూటూత్ 6 ఇచ్చిళ్ళు. వైఫై 6 ఇచ్చిళ్ళు. NFC సపోర్ట్ కూడా ఉన్నది. ఈ సిమ్ సపోర్ట్ అయితే లేదు. డ్యూయల్ సిమ్ సపోర్ట్ అయితే ఇచ్చిళ్ళు. IR బ్లాస్టర్ కూడా ఉన్నది. ఫ్రంట్ అయితే ప్రీ అప్డేట్ గ్లాస్ కూడా ఇచ్చిళ్ళు. బాక్స్ లోనైతే మీకు అయితే పౌచ్ కూడా ఇస్తారు. పౌచ్ క్వాలిటీ అయితే బాగున్నది. పౌచ్ అయితే మీకు లుక్స్ అయితే ఇట్లా అయితే ఉంటుంది. ఒకసారి అయితే ఈ ఫోన్ అయితే చెక్ చేసి మీకు నచ్చదని అయితే ఈ ఫోన్ అయితే తీసుకోండి. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. బై బై గైస్. మరి నెక్స్ట్ వీడియోలో వచ్చుకుందాం. బై బై.